హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వన్ థింగ్ అండి, ఒక విషయాన్ని మీ అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను. కొన్ని విషయాలు ఎన్ని వందల వీడియోస్ చెప్పినా లైఫే ఒక సముద్రం లాంటిది. ఎన్ని మాటలు చెప్పినా లైఫ్ ఎలాగ తరగదో, మనం ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు సముద్రం కూడా అంతే. ఎన్ని వాటర్ ట్యాంకులు తీసుకువెళ్ళినా సముద్రం ఏమాత్రం అది. సో దాన్ని మనం ఓడించలేం. లైఫ్ కూడా అంతేనండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేను అన్ని విషయాలు మీతో షేర్ చేయలేను కూడా. ఎందుకంటే నేను కొన్ని ఉన్న వాస్తవాలు చెప్తే, అదిగో చూడు ఎంత కష్టపడిందో అక్కడ, వదిలేసి మేము పంపించేసాము, చూడు ఎంత ఇబ్బందులు పడుతుందో అని వాళ్ళు చెప్పుకోకూడదని నేను పడిన కష్టమంతా మీకు చెప్పలేదండి. సో చాలామంది కామెంట్ చేసేటప్పుడు అంటారు కదా, ముందెళ్ళి పని చూసుకో. అక్కడ పని చేసి నా బోన్స్ అన్నీ పాడైపోయినాయి చెప్పాలంటే. బోన్స్ చూస్తారు కదా, ఇవన్నీ పెయిన్స్ వస్తాయి అన్నమాట. నరాలు చాలా 10 మంది పని చేస్తాను నేనే. 10 మంది జెంట్స్ చేసే పని నేను చేసేదాన్ని. సో ఇక్కడికి వచ్చినాక కూడా నేను ఎలా బ్రతకాలన్న టెన్షన్తోనే బట్టల వ్యాపారం చేసి, హోమ్ నర్స్గా వెళ్ళి, కుకింగ్కి వెళ్ళి చాలా కష్టాలు పడ్డాను. సో నేను వెళ్ళిన చోటల్లో కూడా నన్ను చాలా ప్రేమించేవాళ్ళు. చెప్పాలంటే కొన్ని హోమ్స్లో నాకు వంట చేయడం పెద్దగా రాదు. వెళ్ళినప్పుడు మీకు వంట చేయడం రాదు అని చెప్పేసి పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవన్నీ చెప్తే ఎక్కడ నన్ను ఇంకా ఒక స్టేజీ నుంచి ఇలా అంటారని నేను కొన్ని చెప్పలేదు. ఇన్ని కష్టాలు పడుతుంటే మళ్ళీ నా భర్త నోటీసుల మీద నోటీసులు వాడు దుర్మార్గుడు పంపించడం ఏమాత్రం కరెక్టు అది చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. కనీసం బుచ్చిపేట మండలం పాస్టర్స్కి చెప్పేంత జ్ఞానం లేదండి. బాగానే మీటింగులు పెడుతున్నారు కదా, బుచ్చిపేట మండలంలో అందరు కలిసిమెలిసి ఉంటున్నారు కదా, వైజాగ్ వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి కదా. పాస్టర్స్ కనీసం కామన్ సెన్స్ ఉందా? ఇలాంటి వాడిని వేసుకుని తిరుగుతున్నారు అంటే మీకోసం డబ్బులు ఖర్చు పెడుతున్నాడు బాగానే. వచ్చినప్పుడు మంచి ఫుడ్ పెడితే చాలు, ఛార్జీలకి ఇస్తే చాలు. వాడు ఎలాంటోడైనా ఇంకా చాలు. ఇంకా అంత దారుణమైన పరిస్థితి అండి. అప్లోడ్ చేస్తున్నారు కదా వాళ్ళు యూట్యూబ్లో కూడా. యూట్యూబ్ ఉందని నా మీద ఏడుస్తున్నారు, మరి వాళ్ళు యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నారు. సిగ్గు శరం లేకుండా పాస్టర్లు అందరూ వాడి చుట్టూ తిరిగేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? నా మీద నోటీసులు జారీ చేస్తుంటే వీళ్ళకి మరి ఆ డబ్బులు అక్కడ ఉన్నాయి, నేను సంపాదించిన సంపాదన అక్కడ ఉంది, నేను ఒట్టి చేతులతో బయటకు వచ్చాను, నేను ఎలా ఇవ్వగలనండి? ఎలా లాయర్లు పెట్టుకోగలను? ఎలా ఇవ్వగలను? ఎలా బ్రతకగలను ఒక మహిళగా? అయినా నేను అసలు ఈ విషయాలన్నీ చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే మనం చెప్పి మనమే ఇంకేంటి, పబ్లిక్ అయ్యాక ఇంకా వాల్యూ ఎక్కడుంది, పరువు ఎక్కడుంది? ఎలా బ్రతకాలో మహిళలకు నేర్పించడమే ఒక టార్గెట్. అంతే చాలామంది నన్ను పొగుడుతూ ఉంటారు, మీరు ఒక లేడీ అయినా చాలా సిన్సియర్గా మీరు ధైర్యంగా ముందుకెళ్తున్నారండి, వెల్డన్ అని చెప్తున్నారు చాలామంది. సో థ్యాంక్ యూ అండి అందరికీ. సో ఇన్స్టాగ్రామ్లో ఎందుకో మరి తెలీదు, అది ఆ ప్రాబ్లం వచ్చినట్టుంది, రీచ్ అవ్వడం లేదు వీడియోస్. సో ప్లీజ్ షేర్ చేయండి. అండ్ ఇంకొక విషయం అండి, నేను పడే సఫరింగ్స్లో మీకు చెప్పేది చాలా తక్కువ అనమాట. ఎందుకంటే అవతల వైపు కూడా నేను చూస్తున్నాను, వాళ్ళు ఇంకా కాళ్ళు ఎగరేసుకోకూడదు, చూడు ఎన్ని బాధలు పడుతుందో అని అనుకోకూడదు. అందుకే నేను అన్నీ మీకు చెప్పలేకపోతున్నాను. కానీ న్యాయమే గెలుస్తుంది ఎప్పటికైనా. ఆమేన్. ఓకే.